Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము టీఎస్పిఎస్సి గ్రూప్ 1కి 40 రోజులకి ప్లాన్ చేసుకుంటున్నాము. ప్లాన్ ఫర్ 40 డేస్. నేను ఆల్రెడీ జస్ట్ ఇందాకే 60 డేస్ ప్లాన్ కూడా చెప్పాను. మీకు అది ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇది 40 డేస్కి ఇప్పుడు చెప్పేది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అంటే మీకు 60 డేస్ అంటే 50 డేస్ షెడ్యూల్ ఉంటుంది. లాస్ట్ 10 డేస్కి రివిజన్ ఉంటుంది. 40 డేస్ అంటే 40 డేస్లో మంచి రివిజన్ ఉంటుంది. లాస్ట్ 20 డేస్ మీరు మంచిగా మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి ఇప్పుడు చాలా మందికి ఇక్కడ చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటి 60 రోజుల్లో మరి నేను మళ్ళీ చదవగలుగుతానా, రివిజన్ చేయగలుగుతానా? సో కొంతమంది ఇప్పటివరకు నేను సరిగా చదవలేదు, ఇప్పుడు చదివితే అవుతుందా? కొంతమంది నేను బాగా చదివాను, ఇంకెలా చదవాలి? సో దెర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొంతమంది జాబ్ వదిలిపెట్టుకొని, కొంతమంది చాలా రకాలుగా లైక్ ఫ్యామిలీకి అందరినీ వదిలిపెట్టుకొని దూరంగా ఉండొచ్చి చదవడం ఇలా చేస్తుంటారు. సో ఇప్పుడున్న దానిలో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. సెల్ఫ్ బిలీవ్. ఓకే, సెల్ఫ్ బిలీవ్. మిమ్మల్ని మీరు నమ్మండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అండ్ ఐ విల్ టెల్ యూ అగైన్ సేమ్ కొటేషన్, యువర్ టైమ్ ఈజ్ లిమిటెడ్. మీ టైం అనేది గా ఉంది. ఓకేనా? టైం అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. టైం లేదు కాదు. చాలా మంది 60 రోజులే ఉంది, టైం లేదు, చదువుడు అయితే. యూ హ్యావ్ ఏ టైమ్ 60 డేస్, బట్ లిమిటెడ్ టైం. ఓకే, యూ హ్యావ్ ఏ లిమిటెడ్ టైం అండ్ డోంట్ వేస్ట్ దిస్ టైం. ఈ టైంని వేస్ట్ చేసుకోకండి, ఎక్కడ ట్రాప్ అవ్వకండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకే, మరి 40 డేస్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, అసలు ఏ ఏరియాస్ ఇంపార్టెంట్ అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను. చూడండి. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు నేను డే వన్ వచ్చేసి మనకి ఏప్రిల్ 3కి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఏప్రిల్ 3కి స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు మండే అండి, ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే ట్యూస్డే స్టార్ట్ అవుద్ది, మనకి వెన్స్డే రోజు స్టార్ట్ అవుతుంది ఇది. సో మీకు నేను సెషన్స్ కూడా ఇచ్చాను, డేని ఎలా డివైడ్ చేసుకోవాలి. సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4. సో సెషన్ 1లో మీకు డే 1లో పాలిటీ అండ్ సెషన్ 2లో జాగ్రఫీ. సో మీకు పాలిటీలో మళ్ళీ ఏ టాపిక్స్ చదవాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ప్రియాంబల్ అండ్ అట్ ద సేమ్ టైం సేలియంట్ ఫీచర్స్, అమెండ్మెంట్స్ గురించి, బేసిక్ స్ట్రక్చర్ గురించి. అండ్ జాగ్రఫీ టాపిక్ తీసుకుంటే తెలంగాణ జాగ్రఫీ అండి, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్ వరకు, రివర్ సిస్టమ్ వరకు చదవాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ తీసుకుంటే జాన్ మంత్ 2024 అండ్ సిరీస్, ఇది మన లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ టాపిక్ నుంచి తీసుకుంటే సిరీస్. ఇందులో నుంచి మనకి 5 క్వశ్చన్స్ వచ్చాయి 2022లో. ఓకేనా? మరి ఇక్కడ ప్రియాంబల్ నుంచి, పాలిటీ నుంచి మనకి మినిమమ్ 8 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చాయి కూడా ఆల్రెడీ. అండ్ తెలంగాణ జోగ్రఫీ తీసుకుంటే మనకి క్లైమేట్ నుంచి ఒక క్వశ్చన్ ఉందండి, రివర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ ఉంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి. తెలంగాణ జోగ్రఫీ నుంచి 5 క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం మంచిగా చదువుకోవాలి. సో మరి ఈ టాపిక్స్ గురించి నేను నేనైతే వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, యూట్యూబ్లో కొన్ని పెడతాను. కంప్లీట్ వీడియోస్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో వీడియోస్ అండ్ దానికి రిలేటెడ్గా నోట్స్, నన్ను చాలామంది నోట్స్ అడుగుతున్నారు. సో నేను హిస్టరీ నోట్స్ యాప్లో పెట్టాను. సో ఇలా వీడియోస్ మన యాప్లో కంప్లీట్ వీడియోస్, ఈ 40 డేస్లో ఉన్న వీడియోస్, నోట్స్ అయితే పెడతాను. నెక్స్ట్ మరి డే 2 తీసుకుంటే పాలిటీ అండ్ తెలంగాణ జోగ్రఫీ. సో పాలిటీ అండ్ తెలంగాణ జోగ్రఫీ తీసుకుంటే మరి పాలిటీలో ఏం చదవాలి, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి, రెండు టాపిక్స్ ఇచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిపిఎస్పి కూడా ఇంపార్టెంట్ కాబట్టి లెంతీ టాపిక్. సో అందుకే నేను ఇక్కడ మీకు ఈ సెషన్లో ఓన్లీ 2 టాపిక్స్ ఇచ్చాను. బట్ మోస్ట్లీ 1 టాపిక్ కవర్ అవుతుంది, బట్ స్టిల్ ట్రై టు కవర్ 2 టాపిక్. ఏదైనా మిగిలిపోతే దానికి నేను ఇక్కడ ఎక్స్ట్రా డే ఇచ్చాను. సో ఇక్కడ మరి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏదైనా టాపిక్ పెండింగ్ ఉంటే మీరు దాని మీద స్ట్రెస్ అవ్వకండి, జస్ట్ గో త్రో. నెక్స్ట్ మరి తెలంగాణ జియోగ్రఫీ తీసుకుంటే సాయిల్స్ నుంచి మనకి లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చిందండి, బ్లాక్ సాయిల్ రిలేటెడ్గా. సో ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత ఫారెస్ట్ కవర్, మన వైల్డ్ లైఫ్ సన్స్ట్రీ వైల్డ్ లైఫ్ ఏ విధంగా ఉంది, అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఈ ఏరియా నుంచి. నెక్స్ట్ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ సిరీస్ ఆల్రెడీ చెప్పాను కదా, 5 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం. నెక్స్ట్ డే 3 తీసుకున్నప్పుడు మనకి సేమ్ పాలిటీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ. పాలిటీలో సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ సిస్టమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో పార్లమెంటరీ సిస్టమ్, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇక్కడ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్, ఇది ఆల్రెడీ నేను క్లాసెస్ చెప్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి, వినండి. తర్వాత ఐరన్ అండ్ ఇక్కడ మినరల్స్ గురించి తెలంగాణ జియోగ్రఫీలో ఇక్కడ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం 1 క్వశ్చన్ వచ్చింది. సో నెక్స్ట్ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్. తర్వాత అరేంజ్మెంట్ ప్యాటర్న్, ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయండి లాస్ట్ టైం. తర్వాత డే 4 నేను మీకు క్వశ్చన్ ఏ ఏరియా నుంచి వచ్చింది కూడా ఒక వీడియోలో పెడతాను, రేపు పెడతాను. ఈరోజు ఆల్రెడీ లేట్ అయింది కదా. నెక్స్ట్ సాటర్డే, ఇది డే 4, 6th డే 2.
ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చర్ అండ్ అర్బన్ తెలంగాణ స్టేట్ గురించి ఉంటుంది. తెలంగాణ స్టేట్ తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్గా అండ్ మరి పాలిటీలో తీసుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనది స్టేట్ ఎగ్జామ్ కదా. సో స్టేట్ గవర్నమెంట్ గురించి బాగా చదువుకోవాలి. తర్వాత డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అరేంజ్మెంట్ ప్యాటర్న్. తర్వాత డే 5 తీసుకుంటే సండే అవుతుంది, పాలిటీ అండ్ తెలంగాణ జాగ్రఫీ జ్యుడిషియల్ సిస్టమ్. ఇంతకుముందు నేను ప్రతి సండేకి హాలిడే ఇచ్చాను, ఈసారి ట్యూస్డే ఇస్తున్నాను, ఎందుకంటే ఇక పైన సండేలో క్వశ్చన్ థింక్ చేయకండి, ఎందుకంటే ఎగ్జామ్ సండే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సండే అనేది చాలా మంది ఫ్రీ డేగా ఆలోచిస్తారు, బట్ సండేని ఫ్రీ డేగా ఆలోచించకండి, సండే రోజు ఎక్కువ వర్క్ చేయండి. సో నేను సండే రోజు ఇక్కడ మీకు ఫస్ట్ షెడ్యూల్ అయితే ఓన్లీ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి పెట్టాను. మరి జాగ్రఫీ ఇక్కడ మనకి 4 డేస్లో కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేశాను. ఈవెన్ ఇన్ కేస్ మీకు ఈ పైన ఉన్న టాపిక్లో ఏదైనా కంప్లీట్ అవ్వలేదు, పెండింగ్ అయిందంటే ఇక్కడ యూజ్ చేసుకోండి ఈ సెషన్ని. నెక్స్ట్ డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, తర్వాత మ్యాథమెటికల్ అండ్ ఈక్వాలిటీస్ ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయండి. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చిన ప్రతి దానిలో గురించి మీకు 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవే టాపిక్స్ ఫస్ట్ పెట్టాను. నెక్స్ట్ డే 6 తీసుకుంటే అగైన్ పాలిటీ తీసుకుంటే ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది అండ్ జాగ్రఫీ మీకు ఇక్కడ ఫ్రీ టైం ఉంటుంది, చూసుకోవాలి. ఇక్కడ అట్ ద సేమ్ టైం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇక్కడ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్, మంచిగా చదువుకోండి. నెక్స్ట్ ట్యూస్డే వచ్చేసి మీకు ఫ్రీగా వదిలేస్తున్నా అండి, ఏదైనా పెండింగ్ టాపిక్ ఉంటే కంప్లీట్ చేసుకోండి, లేదంటే వర్క్ ఉంటే చేసుకోండి. ఎందుకంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది అండ్ రూమ్లో ఉండే వాళ్ళకి మనకి సపరేట్గా చాలా వర్క్స్ ఉంటాయి, బయటికి వెళ్ళడం లేకపోతే మన రిలేటివ్స్ ఫ్యామిలీనో ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు ఈరోజు చూసుకోండి. లేదు మేడం నాకు ఏం పని లేదు, నాకు చదివే ఇంపార్టెంట్ అనుకుంటే చదువుకోండి. ఎందుకంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ రూమ్లో ఉన్న వాళ్ళు వీక్లీ ఏమనుకుంటారు, వీకెండ్ వస్తే ఆ రోజు మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటారు. సో అందుకే ఒక రోజు అయితే నేను ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ డే 8 తీసుకుంటే పంచాయతీరాజ్ సిస్టమ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ స్టేట్ ఎగ్జామ్. అండ్ ఇక్కడ మీకు ఈ టాపిక్ నుంచి మినిమం 1-2 క్వశ్చన్స్ ఖచ్చితంగా గెస్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ సెట్టింగ్స్ నుంచి మనకి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారండి, చూసుకోండి. తర్వాత డ్రైనేజ్, క్లైమేట్ అండ్ మెకానిజం ఆఫ్ మాన్సూన్. నెక్స్ట్ నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఫజిల్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ డే 9 తీసుకుంటే తర్వాత పాలిటీలో గవర్నమెంట్ ఎట్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, లక్ష్మీకాంత్ చూసుకుంటే సరిపోతుంది గవర్నెన్సీ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ టాపిక్ తీసుకుంటే లానినా ఎల్లినా తీసుకుంటే ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి మనకి ప్రీవియస్గా మనకి 1 క్వశ్చన్ వచ్చిందండి. సో 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, చూసుకోండి. నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, తర్వాత సిలోయిజం, ఇందులో నుంచి కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి, సరే 2 or 3 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత డే 10 తీసుకుంటే పబ్లిక్ పాలసీస్ ఇండియా, ఇది ఇంపార్టెంట్ అండి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చూసుకోవాలి. తర్వాత సాయిల్స్, వెజిటేషన్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఏరియా, చూసుకోండి. ఈ నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ లైన్ గ్రాఫ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ సోషో కల్చరల్ అవేకింగ్ ఇన్ తెలంగాణ తీసుకుంటే ఏంటి మేడం ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఇక్కడ 1 క్వశ్చన్ వచ్చిందని చెప్తుంది అనుకుంటున్నారా? నేను 2022 పేపర్ క్లియర్గా అనలైజ్ చేశాను, అది నేను రేపు మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి ఏ ఏరియా నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఈవెన్ ఎవ్రీ టాపిక్ వైజ్గా ఉంటుంది. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మనకి 2 or 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ 14th సోషల్ ఎక్స్క్లూజన్. ఓకేనా, సోషల్ ఎక్స్క్లూజన్ కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్, జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ. సో దీని మీద నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఎకనామిక్ సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏముంది, ఇది ఇంకా ఎందులో అండి, ఇండియన్ జాగ్రఫీలోనే వస్తుంది. తర్వాత అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్, కోడింగ్, డీకోడింగ్. ఓకే, 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్ అగైన్ 1 more డే మీకు ఇచ్చాను. సో ఇక్కడ ఏమైనా కవర్ కానీ ఉంటే ఇక్కడ కవర్ అవుతుంది. తర్వాత ఏజ్డ్ చిల్డ్రన్, ఉమెన్స్, పాలసీస్ మనకి ఉంటాయి కదండి, తెలంగాణ రిలేటెడ్ పాలసీస్, సెంట్రల్ రిలేటెడ్, ఇక్కడ చూసుకోండి. తర్వాత అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ నుంచి 1 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, చూసుకోవాలి. అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్, కోడింగ్, డీకోడింగ్. తర్వాత డే 14 తీసుకుంటే మనకి మళ్ళీ మీకు ఫ్రీగా టైం ఇచ్చాను ట్యూస్డే. డే 15 తీసుకుంటే తెలంగాణ హిస్టరీ, ఇది ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పెట్టాను, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ మీడియం నోట్స్ అయితే మన యాప్లో ఉంది, ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు మన యాప్లో చూడొచ్చు, భాగ్యలక్ష్మి ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ జియోగ్రఫీ నుంచి అయితే లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే సేమ్ పెన్సార్ వచ్చినట్టు ఈసారి వస్తుంది గ్యారంటీ లేదు కాబట్టి. అండ్ ఇక్కడ మన తెలంగాణ జియోగ్రఫీ తీసుకున్నప్పుడు ఇక్ష్వాకు, విష్ణుకుండరీసు, ఇవైతే ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ లాంగ్వేజ్ లిటరేచర్ రిలేటెడ్గా చూసుకోవాలి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్గా. మరి ఇక్కడ సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, ఇందులో నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి రిలేటెడ్గా. తర్వాత రైజ్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం 1 క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత వరల్డ్ జియోగ్రఫీ. నెక్స్ట్ డే 17 తీసుకుంటే మిడవల్ తెలంగాణ, ఇది వచ్చేసి కాకతీయాస్ నుంచి మనకి క్వశ్చన్ అయితే ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, బ్లడ్ రిలేషన్స్ 3 క్వశ్చన్స్ అండి, సారీ.
నెక్స్ట్ సరే ఇక్కడ వరకు అయిపోయింది. 1 సెకండ్. యా, డే 17 అయిపోయింది కదా. సో డే 18 తీసుకుంటే కుతుబ్ షాహీ డైనాసిటీ. సో ఈ డైనాసిటీ నుంచి 1 క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సమ్మక్క సారలక్క గురించి మనకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది తెలుసు. సో చూసుకోవాలండి జాగ్రత్తగా. తర్వాత వరల్డ్ జాగ్రఫీ. నెక్స్ట్ డే మన తర్వాత ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. ఓకేనా. సో నెక్స్ట్ డే 19 తీసుకుంటే తెలంగాణ హిస్టరీ నుంచి హిస్టరీ అండ్ కల్చర్ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయండి లాస్ట్ టైం. సో జాగ్రత్తగా చూసుకోవాలి. అసఫ్ జాహీ రిలేటెడ్గా 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా. రేపు చూపిస్తాను మీకు పేపరు. తర్వాత కోడింగ్ డీకోడింగ్ ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ ఏదైనా టాపిక్ మిస్ అయితే ఈ రోజు ఈ సెషన్లో మీరు రివిజన్ చేసుకోండి. ఏదైనా మిస్ అయితే ఇక్కడ కవర్ చేసుకోండి, లేదంటే రివిజన్ చేసుకోండి. డే 20 తీసుకుంటే సేమ్ తెలంగాణ హిస్టరీ, బ్రిటిష్ ఈ ఏరియా నుంచి అయితే క్వశ్చన్ తక్కువగా ఉన్నాయండి, కానీ రాదు అని అనుకోవద్దు. కానీ అందుకే చదువుకోవాలి మనం, ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏరియా కాబట్టి. అండ్ ఇక్కడ మీకు ఫ్రీ డే ఇచ్చాను. ఏదైనా ఈ పైన జరిగిన అన్ని క్లాసెస్లో మీకు ఎక్కడన్నా ఏదైనా మిస్ అయింది అనుకున్నప్పుడు ఇక్కడ కవర్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్, టైమ్ అండ్ వర్క్. తర్వాత డే 21 మళ్ళీ ఫ్రీగా వదిలేసాను. డే 22 రోజు మళ్ళీ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ ఎన్వైర్న్మెంట్ గురించి. సో ఇండియన్ హిస్టరీ టాపిక్ అయితే ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను మీకు. జైనిజం, బుద్ధిజం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదాస్ నోట్స్ కూడా ఉంటుంది చూడండి. ఎన్వైర్న్మెంట్ మంచి మనకైతే లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓన్లీ 1 or 2 క్వశ్చన్సే ఉన్నాయి. బట్ స్టిల్ ఇంపార్టెంట్గా చూసుకోండి. ఎందుకు అనంటే లాస్ట్ టైం క్వశ్చన్ ఇవ్వలేదని ఈసారి ఇవ్వరు అని గ్యారంటీ లేదు కాబట్టి సో చూసుకోవాలి. తర్వాత జూలై మంత్ కరెంట్ అఫైర్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ 2 క్వశ్చన్స్. డే 23 తీసుకుంటే ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఇండో గ్రీక్స్, ఇక్కడ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఈ ఏరియా నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శాతవాహన, గుప్తా, సో వీటి గురించి. తర్వాత ఎన్వైర్న్మెంట్ చూసుకోవాలండి. జూలై మంత్ కరెంట్ అఫైర్స్. తర్వాత ట్యాబులర్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం. నెక్స్ట్ డే 24 తీసుకుంటే సేమ్ ఇండియన్ కల్చర్, ఇక్కడ ఇస్లాము, భక్తి, సూఫీ మూమెంట్, తర్వాత విజయనగర, కాకతీయ, లిటరేచర్ వర్క్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్వైర్న్మెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి, ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. జూలై మంత్ కరెంట్ అఫైర్స్, బార్ గ్రాఫ్ 1 క్వశ్చన్. నెక్స్ట్ డే 25 కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాన్, ఎమర్జెన్సీ ఆఫ్ ద దక్కన్ ఇండియా, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చూసుకోండి. అండ్ బేసిక్ కూడా ఒకసారి చూసుకోండి, నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత జూన్ మంత్ కరెంట్ అఫైర్స్లో మన కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. తర్వాత బ్లడ్ రిలేషన్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయి చూసుకోవాలి. డే 26 తీసుకుంటే ఇండియన్ హిస్టరీ, సేమ్ మనకి ఇక్కడ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను మీకు ఇక్కడ టాపిక్ అయిపోయింది. బట్ స్టిల్ ఎందుకు ఇచ్చాను అంటే ఈ టాపిక్ కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి కంప్లీట్ అవ్వదు అనుకున్నప్పుడు ఇక్కడ యూజ్ చేయండి. ఈవెన్ ఇన్ కేస్ మీరు అదే రోజు కంప్లీట్ చేసుకుంటే ఈ 2 డేస్ని మీరు వేరే ఎక్స్ట్రా యూజ్ చేసుకోండి. ఇక్కడ 2 days సేమ్ ఉంటుంది. ఒకవేళ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఏదైనా ఇప్పటి వరకు ఈ 20 daysలో పెండింగ్ ఉన్న టాపిక్ ఉంటే ఇక్కడ చూసుకోండి. ఓకేనా. తర్వాత ప్రివెన్షన్, మిటిగేషన్, ఇది ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుందండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా టాపిక్ అయిపోయింది అనుకుంటే రివిజన్ చేసుకోండి, ఏదైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోండి. తర్వాత జూన్ మంత్ కరెంట్ అఫైర్స్, ఇక్కడ నేను టాపిక్స్ ఫ్రీగా వదిలేస్తాను, ఇంకేమైనా మిస్సింగ్ టాపిక్స్ ఉంటే చూసుకోండి. డే 29 తీసుకుంటే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. మరి ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు ఇందులో నుంచి మనకి ఎకనామీ రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే తక్కువనే ఇచ్చారు. ఓకేనా. సో తక్కువనే ఇచ్చారు కాబట్టి, కానీ మన క్వశ్చన్స్ రాదు అనుకోద్దు, ఎందుకంటే ఎకనామిక్ రిలేటెడ్గా మన తెలంగాణ రిలేటెడ్గానైతే సిలబస్లో మనకి టాపిక్ ప్రిలిమ్స్లో పెట్టలేదు, బట్ మన ఇండియన్ జాగ్రఫీ పెట్టారు. సో మనం అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అండ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది మనం చూసుకోవాలి. రియల్ ఇన్కమ్ అంటే ఏంటిది చూసుకోవాలి. తర్వాత జనరల్ సైన్స్ నుంచి మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో సైన్స్ అంటే ఇందులో బయాలజీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. బయాలజీ రిలేటెడ్గా 7 to 8 క్వశ్చన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. మే మంత్ కరెంట్ అఫైర్స్, ఏదైనా మిస్సింగ్ మనకి లాజికల్ రీజనింగ్ నుంచి కానీ ఏదైనా మిస్సింగ్ టాపిక్ ఉంటే చూసుకోవాలి. తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ రిలేటెడ్గా మనకి లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ అడిగారు, జాగ్రత్తగా చూసుకోవాలి. డే 31, 32 ఇదంతా ఎకనామీ రిలేటెడ్ అండి. మరి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్, ఇది ఇంపార్టెంట్, ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, అట్లీస్ట్ 3-4 క్వశ్చన్స్ మనం గెస్ చేయొచ్చు. తర్వాత మే మంత్ కరెంట్ అఫైర్స్. డే 33 తీసుకుంటే ఇంకా రిమైనింగ్ మనీ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్, తర్వాత సప్లై చైన్, సో ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ డే 34 రోజు మీకు ఫ్రీగానే ఇచ్చాను, ఏదైనా కంప్లీట్ కాకపోతే కంప్లీట్ చేసుకోండి. డే 35 తీసుకుంటే మనకి గవర్నమెంట్ పాలసీ, తెలంగాణ పాలసీస్, తెలంగాణ పాలసీస్ మీకు అప్రాక్స్గా 35 daysలోనే అయిపోతుంది. సో రిమైనింగ్ డేస్
నేను ఇక్కడ ఫ్రీగా ఎందుకు వదిలేసానంటే మన టెస్టులు రాసుకుందాము, ఇంకేదైనా పెండింగ్ ఉంటే ఎన్ని పెండింగ్ ఉన్నా డే 40 వరకు మనం కంప్లీట్ అవ్వడం మన టార్గెట్. 40 దాటొద్దు. ఓకేనా? సో, ఈ రిమైనింగ్ 20 డేస్ మనం మంచిగా మళ్ళొక రివిజన్ మళ్ళొక 10 డేస్‌కు ఒక రివిజన్ పెట్టేసుకొని లాస్ట్ 10 డేస్ మనకు రాని టాపిక్స్ ఏదైనా టెస్ట్‌లో టెస్ట్ సిరీస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ అట్లా మనం ఎందులోనా బెస్ట్ పాయింట్ చూసుకుంటే వాటిని రివైజ్ చేసుకోవాలండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, దీనికి రిలేటెడ్‌గా నోట్స్ కానీ, క్లాసెస్ కానీ కావాలనుకుంటే మీరు